అందరికీ నమస్కారాలు. జై విశ్వకర్మ. నా పేరు కొత్తల శివకుమార్. అడాక్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది మన పంచవృత్తుల సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడాక్ కమిటీ ముఖ్య ఉద్దేశం ప్రతి సామాన్యుడు విశ్వబ్రాహ్మణుడు గలమెప్పి మన సమస్యలపై మాట్లాడడానికి ఒక వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. వైమిత్యాల్లో తప్పనిసరిగా మనకి ఏవైతే సంఘాలు ఉన్న నాయకులే కానీ, ఆ సంఘ సభ్యులే కానీ, సామాన్యులైన విశ్వబ్రాహ్మణులే కానీ ప్రతి ఒక్కరు వచ్చి మన సమస్యలపై పోరాడాలి. ఏదో ప్రతి ఒక్కరికి ఒక సంఘాలంటూ ఉన్నాయి కానీ మన సామాన్యులుగా మనం సాధించుకోవాల్సిన చాలా ఉంది. ఏలూరులో అనేక కులాలుగా అనేక ముఖ్యమైన విశ్వబ్రాహ్మణ కులం మన చరిత్ర చూసుకుంటే చాలా ముఖ్యమైనది. కాకపోతే ఆ చరిత్ర మన ఏలూరులో ఒక కుటుంబంగా అయితే కలిసి అయితే లేదు. ఎవరి సంఘాలుగా వారు చేసుకోవడం జరిగింది. ఈ అడాక్ కమిటీ కానీ ఈ సంఘాలంతా కలిపి ఒక కుటుంబంగా ఏర్పాటు చేసుకొని మనకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కర్మ భవనం కావాలి. ఎవరైనా ఇల్లులు లేకపోతే అక్కడ కార్యక్రమాలు చేయడానికి లేదు, కర్మ భవనం కావాలి. మనకు దగ్గరలో ద్వారకా తిరుమల ఒకటి ఉంది. ఆ ద్వారకా తిరుమలలో మనం ఒక కళ్యాణ మండపం లాంటిది మన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ కళ్యాణ మండపం లాంటిది చేయాలి. అదే ఒక సెంటర్లో మన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఒక విగ్రహం లాంటిది ఏర్పాటు చేయాలి. ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసుకుంటే మన కమ్యూనిటీ అంతా ఒక చేతి మీద ఒక చైతన్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి పిలుపునివ్వడం జరిగింది. ఎవరికైనా రానంటి వాళ్ళు అందరూ ఇది మన ఇంట్లో కుటుంబంగా భావించి ఈ 2వ తారీఖున ఏలూరు వైమిత్యాలకి మీటింగ్ హాజరై మన సమస్యలపై మీ అందరి అభిప్రాయాలతో మనం అంతా ఒకటిగా వెళ్ళి ఎలా ప్రయాణించాలన్నదే ఆ నిర్ణయం తీసుకోవడానికి తప్పనిసరిగా మా కమిటీ వారికి మన విశ్వబ్రాహ్మణ కుటుంబానికి సహకరిస్తారని తెలుపుకుంటూ మరొకసారి మీకు కొత్తల శివకుమార్ నమస్కారాలు తెలియపరుచుకుంటూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.